కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. ఓ మెట్రిక్ స్పేస్లో ఎక్స్ కామా డి అని మెట్రిక్ స్పేస్. ఆ మెట్రిక్ స్పేస్లో ఒక సబ్సెట్ని ఎప్పుడు ఓపెన్ సెట్ అంటాం. దాంట్లో ప్రతి ఎలిమెంట్తోనూ ఓపెన్ స్పేస్ ఫామ్ చేస్తే, అంటే ఓపెన్ స్పేస్ అంటే ఇక్కడ స్పీర్ అని కాదు, ఒక సబ్సెట్ మాట. ఒక సబ్సెట్ ఫామ్ చేస్తే ఆ సబ్సెట్లో ఉండే ఆ సబ్సెట్లని మళ్ళీ దీంట్లో ఉండే జీరో రావాలి. అర్థమైందా? అంటే ఒక పాయింట్ తీసుకుని సమ్ రేడియస్తో ఓపెన్ స్పేస్ ఫామ్ చేసినప్పుడు దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఎగైన్ జీ అవ్వాలి. అయితేనే అలా ప్రతి పాయింట్ దగ్గర హోల్డ్ అవ్వాలి. హోల్డ్ అయితే దాని అంటే మనం ఓపెన్ సెట్ అంటాం. నెక్స్ట్ ఆ ఓపెన్ సెట్ నెక్స్ట్ ఏం చెప్పాను, ఆర్బిటరీ ఉన్న ఓపెన్ సెట్స్ ఓపెన్ అని చెప్పాను, ఫైనల్ ఇంటర్సెక్షన్ ఓపెన్ సెట్స్ ఓపెన్ చెప్పాను. నెక్స్ట్ అది చెప్పిన తర్వాత లిమిట్ పాయింట్ కాన్సెప్ట్ కూడా చెప్పాను. లిమిట్ పాయింట్ అని ఎక్స్ కామా డి మెట్రిక్ స్పేస్ ఏ అనేది మన ఆర్ఎండి సబ్సెట్. దానికి ఎక్స్ అనేది లిమిట్ పాయింట్ అవ్వాలంటే ఎక్స్ సెంటర్స్గా ఏం చేస్తారంటే ఇలా వాల్స్ ఫామ్ చేయండి. అవన్నీ ఖచ్చితంగా ఏ ఇంటర్సెక్ట్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఓపెన్ బాల్స్కి ఓపెన్ స్పేస్కి ఏ కామన్ ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ ఎక్సెప్ట్ ఎక్స్ కాకపోయినా సరే నాన్ ఎంప్టీ అవ్వాలి ఫర్ ఆల్ ఆర్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ కాకుండా మిగిలిన పాయింట్స్ అన్ని ఉండాలి. కామన్ అంటే ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి, బయట ఉందనుకోండి, ఎక్స్ అనేది ఎలాగో అప్పుడు ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ అనేది ఏ అయిపోతుంది. ఎక్స్ ఏలో లేకపోతేనే ఎక్స్ ఒకవేళ ఏలో ఉన్నా సరే మీకు ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ అనేది నానంటే అవ్వాలి. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ ఏ మైనస్ సెట్ ఆఫ్ ఎక్స్ అనేది అప్పుడు కూడా నానంటే అవ్వాలి. ఎక్స్ ఉంటే ఎక్స్ అనేది సపోజ్ ఏలో వచ్చింది అనుకోండి, కామన్ ఎలిమెంట్ ఏంటంటే కదా నాలంటే ఏం చెప్పేస్తారు, అలా కుదరదు నాకు. ఏ కాకుండా మీరు ఎలిమెంట్స్ చెప్పగల ఉండాలి. అదర్ దాన్ ఎక్స్ మీరు కొన్ని కామన్ ఎలిమెంట్స్ చెప్పగల ఉండాలి. అదర్ దాన్ ఎక్స్ చెప్పేటప్పుడు ఎలా ఉంటాం మనం లిమిట్ పాయింట్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ ఏం చెప్పాను, లిమిట్ పాయింట్ చెప్పిన తర్వాత క్లోజ్ సెట్ చెప్పాను. క్లోజ్ సెట్ అంటే ఏం చెప్పాను, ఆ లిమిట్ పాయింట్స్ కూడా అదే సెట్లో ఉండాలి. ఇప్పుడు నానంటే సెట్ క్లోజ్ సెట్ అవ్వాలంటే దాని లిమిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా బయట ఉంటారు, వీళ్ళు మళ్ళీ సెట్లోకి వచ్చేయాలి. ఎఫ్ అనేది క్లోజ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ కనుక కావాలంటే ఎఫ్కి లిమిట్, ఇప్పుడు ఏకి లిమిట్ పాయింట్ ఎక్స్ అయిందా, బయట ఉంది. ఇప్పుడు ఎఫ్ లిమిట్ పాయింట్ ఎక్స్ అయితే బయట ఉండకూడదు, అది కూడా ఎక్స్లో మళ్ళీ ఎఫ్లో వచ్చేయాలి. వచ్చేస్తారంటే క్లోజ్ సెట్ అంటాం. అంటే సార్ ఈ సెట్లో ఎలిమెంట్ లోపల తీసుకున్నప్పుడు లిమిట్ పాయింట్స్ ఎగ్జిస్ట్ అయితే ఇదే మళ్ళీ ఓపెన్ సెట్ కూడా అవుతుందా సార్? లిమిట్ పాయింట్ అదే సెట్లో ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దాన్ని క్లోజ్ సెట్ అంటాం. ఓపెన్ సెట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి రూల్ లేదు, బయట ఎగ్జిస్ట్ అవ్వచ్చు లిమిట్ పాయింట్. క్లోజ్ సెట్ మాత్రం అయింది కదా, లిమిట్ పాయింట్ దాంట్లోనే ఉండాలి. ఉంటుందండి క్లోజ్ సెట్ అంటాం. క్లోజ్ సెట్ మీన్స్ ఇట్ కంటైన్స్ ఆల్ ఆఫ్ ఇట్స్ లిమిట్ పాయింట్స్. లిమిట్ పాయింట్స్ బయట ఉన్నా కూడా దాంట్లో వచ్చేయాలి. వచ్చేస్తే ఆ సెట్ క్లోజ్ సెట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు దీని మీద చెప్పేది ఏంటంటే ప్రతి సింగిల్ టర్మ్ సెట్ క్లోజ్ సెట్ అవుతుంది చెప్పాలి. ఎవ్రీ సింగిల్ టర్మ్ సెట్ ఈస్ క్లోజ్. అంటే ఒక సెట్లో సింగిల్ ఎలిమెంట్ ఉంటే ఆ సెట్ ఏం చెప్పాలైనా క్లోజ్ సెట్ అని చెప్పాలి. అందులో ఉండాలి చెప్పాలి. అంటే సపోజ్ ఎక్స్ కామా డి అనేది మెట్రిక్ స్పేస్ తీసుకోండి. మెట్రిక్ స్పేస్ తీసుకున్నాను. ఇంకోటి చాలా మందికి ఏంటంటే డౌట్ ఉంటుంది, ఏంటంటే సిలబస్ చాలా ఎక్కువ మంది ఉంటుంది. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ బాగా ప్రిపేర్ అయిపోయి అనుకోండి, థర్డ్ ఫోర్త్ సేమ్ ఇవే మళ్ళీ వస్తాయి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏమేమి చెప్తున్నాం, మెట్రిక్ స్పేస్ అనే కాన్సెప్ట్ ఎలిమెంట్స్ మీద చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి టోపోలాజికల్ స్పేస్ అంటాం, కాన్సెప్ట్ సెట్ల మీద చెప్తాం. ఇక్కడ డెఫినేషన్లో గ్రూప్ ఓపెన్ సెట్ క్లోజ్ సెట్ అని మళ్ళీ రిపీట్ అయిపోతాయి. ఇక్కడేమో ఎలిమెంట్స్ మీద బేస్ చేసి చెప్తే అక్కడ ఏం చెప్తాం, సెట్ మీద బేస్ చేసి చెప్తాం. అందుకంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, ఇవి అవి కాన్సెప్ట్ ఒకటాయి. అర్థమైంది? మళ్ళీ కొత్తగా వచ్చేస్తే సిలబస్ చాలా వ్యాస్ట్గా ఒక్కలేదు. అందులో ఫస్ట్ యూనిట్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి, కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రిపేర్ అయితే చాలు. ఇప్పుడు ఏం చెప్పాలి, నేను ప్రతి సింగిల్ టర్మ్ సెట్ క్లోజ్డ్ సెట్ అని చెప్పాలి. క్లోజ్డ్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాలి. నేను దీని ఈక్వల్ స్టేట్మెంట్ ఒకటి చెప్పాను. ఓ సెట్ క్లోజ్డ్ అవ్వాలి, దాని కాంప్లిమెంట్ ఇవ్వాలని చెప్పాను, ఓపెన్ అవ్వాలి. అంటే ఏం క్లెయిమ్ చేయాలంటే ఈక్వల్ క్లోజ్ సెట్ అని చెప్పాలంటే దానికి కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అని చెప్పాలి. అర్థమైందా? ఎప్పుడు ఓపెన్ సెట్ అంటాం, ఓ సెట్ ఓపెన్ సెట్ అంటారు. దాంట్లో దానికి ఒక సెట్ ఓపెన్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే ఏం ప్రూవ్ చేస్తే సరిపోతుంది, దాంట్లో పాయింట్ తీసుకుని దాన్ని మళ్ళీ పాయింట్ రెడీగా పాయింట్ సెంటర్గా ఒక బాల్ ఫామ్ చేస్తే దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ వస్తాయి కదా, ఆ ఎలిమెంట్స్ అనేవి దాంట్లో ఉంటాం. అంటే రేడియస్ అనేది ఎంతైనా సరే 0.2 తీసుకున్నా 2 తీసుకున్నా 3 తీసుకున్నా ఎలిమెంట్స్ అన్ని కౌంట్ చేయాలి. మీరు ఎలిమెంట్స్ అన్ని కౌంట్ చేస్తారు.
ఆ కౌంటర్ ఎలిమెంట్ మళ్ళీ దాంట్లో మళ్ళీ దాంట్లో ఉండాలి. ఎన్నైనా అవ్వచ్చు, అవన్నీ మళ్ళీ ఏలోకి వచ్చేయాలి. కొత్త ఎలిమెంట్స్ అవ్వడానికి ఇలా అవ్వదు, ఎలిమెంట్స్ రిపీట్ అవుతూ ఉంటారు అనమాట. మళ్ళీ ఏ ఎలిమెంట్స్ రావాలి. దాన్ని ఏమంటాం మనం ఓపెన్ సెట్ అంటాం. ఇప్పుడు మనం ఓపెన్ సెట్ అంటే మీరు ఏం చెప్పాలి, దీంట్లో పాయింట్ తీసుకోండి ఫస్ట్, దాంతో బాల్ ఫామ్ చేయండి, అది ఈజ్ కంటైన్డ్ ఇన్ సింగిల్ సెట్ ఎక్స్ కాంప్లిమెంట్లో ఉంటుంది చెప్పాలి. ఇప్పుడు సింగిల్ టర్మ్ సెట్ క్లోజ్ సెట్ అని చెప్పాలంటే దాని కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అని చెప్పాలి. కాంప్లిమెంట్ ఓపెన్ సెట్ అవ్వాలంటే ఏం ప్రూవ్ చేయాలి, దాంట్లో పాయింట్ తీసుకుని దాంతో ఓపెన్ స్పేర్ ఫామ్ చేస్తే అది ఎంటైర్లీ కంటైన్డ్ ఇన్ దేంట్లో ఉంటుంది చెప్పాలి, సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ కాంప్లిమెంట్లో ఉంటుంది చెప్పాలి. ఇది మనం ప్రూవ్ చేయాలి, ఇది తీసుకోవాలి. కాబట్టి మనం ఏం తీసుకున్నాం, మనం ఇక్కడ y బిలాంగ్స్ టు సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ కాంప్లిమెంట్ అని తీసుకున్నాం. అంటే y అనేది ఎక్స్లో లేనట్టే కదా, అంటే y నాట్ ఈక్వల్ టు ఎక్స్ అయినట్టే కదా. మళ్ళీ దీని మీద ఒక ఏదో చెప్పాను, ఒక మెట్రిక్ స్పేస్లో 2 డిఫరెంట్ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ డిఫరెన్స్ పాయింట్స్తో 2 స్పేస్ ఫామ్ చేసి సెంటర్గా తీసుకుని ఆ రెండే అవుతాయని చెప్పి డిస్జాయింట్ అని చెప్పాను. పాయింట్స్ డిఫరెంట్ అయితే మినిమం 2 బాల్స్ ఫామ్ చేసి అట్లీస్ట్ 2 బాల్స్ ఆ రెండే అవుతాయి డిస్జాయింట్ అవుతాయి. ఇప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఆర్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎస్ఆర్ ఆఫ్ వై నాట్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. ఎస్ఆర్ ఆఫ్ ఐ అంటే వేరు, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే వేరు, రెండు వేరు, అంతేనా. దట్ రిప్లైస్ ఏమంటే మనకి ఎస్ఆర్ ఆఫ్ వై దేంట్లో లేనట్టు, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో లేదు. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో లేకపోతే ఎక్కడ ఉంటుంది, అది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్లో ఉంటుంది. సరిపోయిందా, మనం ప్రూవ్ చేస్తుందిలే కదా. కాంప్లిమెంట్ ఏమవుతుంది మనకి, ఇది ఎస్ఆర్ ఆఫ్ కాంప్లిమెంట్లో ఉంది అంతే కదా. ఎస్ఆర్ ఆఫ్ ఐ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్లో ఉంది. ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్ అంటే ఏమవుతుంది, ఓకే సరిపోయింది. అంటే ఏంటో చెప్పాలి, ఇప్పుడు మనం ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ కాంప్లిమెంట్, ఇది ఎక్స్ కాంప్లిమెంటే కదా, అంతే సరిపోయింది. అంటే ఇది ఎలా అవుతుంది చూడండి, అంటే ఇది కూడా చెప్తున్నాను, ఎక్స్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది అవునా. ఇక్కడ ఎస్ అనేది ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్లో ఉంది, అంటే సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. అదే కాంప్లిమెంట్ రాస్తున్నాం అనుకోండి, ఎలా రాయాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్ ఇన్ కంటెంట్ ఎస్ ఇలా రాయాలి, అంతే కదమ్మా. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అనుకోండి, కాంప్లిమెంట్కి వచ్చినగా ఉంటుంది, బి కాంప్లిమెంట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అవుతుంది, రివర్స్ అవుతుంది అన్నమాట. అది కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. కాబట్టి సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్. ఎలిమెంట్స్ మధ్య బిలాంగ్స్ టు ఉంటే సెట్ తీసుకుని సబ్జెక్ట్ పెట్టాలి. కాంప్లిమెంట్ రాస్తే ఏం రాయాలి, ఎస్ఆర్ ఆఫ్ ఎక్స్ కాంప్లిమెంట్ ఈజ్ కంటైన్డ్ సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్, సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ కాంప్లిమెంట్. సరిపోయింది కదా. అంటే ఫైనల్గా ఎస్ఆర్ ఆఫ్ వై ఈజ్ కంటైన్డ్ ఇన్ సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ కాంప్లిమెంట్ వచ్చింది. కాబట్టి సింగిల్ టర్మ్ ఎక్స్ కాంప్లిమెంట్ ఏమైంది మనకి, ఈజ్ ఓపెన్ అయింది. రిప్లేస్ సింగిల్ టర్మ్ సెట్ ఎక్స్ అవుతుంది, ఈజ్ క్లోజ్డ్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్, అర్థమైంది. దీంట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్ యూజ్ చేసాం. థియరమ్స్లో ఇలా వచ్చినప్పుడు మనం దాని స్టేట్మెంట్స్ ముందు థియరమ్ స్టేట్మెంట్స్ రాయాలి అక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా సెట్ క్లోజ్ చెప్పాలంటే ఇట్ కంటైన్ ఆల్ ఆఫ్ లిమిట్ పాయింట్స్ అని ఎప్పుడు యూజ్ చేయం మనం. దానికి ఈక్వల్ స్టేట్మెంట్ ప్రూవ్ చేస్తాం. సెట్ క్లోజ్ అంటే దాని కాంప్లిమెంట్ ఓపెన్ చెప్తే చాలా చెప్తాం. అర్థమైందా, రైట్.